హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తేండి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చూపించబోతున్నాను. సో ఇది దేనికి రిలేటెడ్ అంటే మన సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేకి సంబంధించిన వీడియో అనేది ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఆ వీడియోలో ఏంటంటే మొత్తం వాకింగ్ గురించి చూపడం జరిగింది అండ్ ఆ ఈవెంట్ అనేది ఎలా జరిగింది అనేది చూపించాము. సో అది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వచ్చేటప్పటికి మనకి అక్కడ కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అనే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి వాళ్ళు తీసుకొని పీపుల్ దగ్గర నుండి మనకి ఆన్సర్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో అనేది కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముందల వీడియో చూడండి 5K వాక్ గురించి, అండ్ ఈ వీడియోలో కూడా మొత్తం చూడండి, మీకు ఉన్న సందేహాలని తెలుసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో వాళ్ళు సైకిల్స్కి లక్కీ డ్రా అనేది తీయటం జరిగింది. ఒక 2 మేల్కి అండ్ 2 ఫీమేల్కి. ఓకే, సో అందులో ఇచ్చారనమాట అక్కడ సైకిల్స్ అనేవి లైవ్లో. ఓకే, సో అది కూడా చూడండి. అండ్ అదనమాట ఈ వీడియోలో మొత్తం చూడండి, అన్ని తెలుసుకోండి. అండ్ ముందర వీడియోలు కూడా చూడండి. ఓకే, అనేది ఎంత ఉండాలి, దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ గౌతమ్, కార్డియాలజిస్ట్. సార్, మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. అది ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటి అంటే మనకు ఒకటి హార్ట్ అటాక్ రావచ్చు, అలానే స్ట్రోక్స్ కూడా రావచ్చు, అలా చాలా ఉంటాయి. ఒకటి దాని నార్మల్ వాల్యూ వచ్చేసరికి 100 కన్నా తక్కువ ఉండాలి. ఇంకోటి హెచ్డిఎల్ అనేది ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్. అది 40 కన్నా ఎక్కువ ఉండాలి. అది ఎలా తగ్గించుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. ఎక్కువ వాకింగ్ అనేది రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడు చెక్ చేయించుకోవాలి? ఎంత చిన్న వయసులో చూసుకోవాలి? అథెరోస్క్లెరోసిస్ కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అంటే కొత్తగానే చూడాలా, 15 ఏళ్ళకి చూడాలా, 20 ఏళ్ళకి చూడాలా? మీరు ఒకసారి బాగుంటుంది. ఎంత చిన్న ఇప్పుడున్న ఏజ్ ప్రకారం ఏజ్ తో అసలు పని లేకుండా 15 నుంచి కూడా ఎంఐస్ చూస్తున్నారు. ఒకటి ఏంటంటే బయట ఫుడ్స్ బాగా ఎక్కువ తినడం వల్ల కానీ, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ. స్ట్రెస్ అంటే ఏదైనా అవ్వచ్చు. పర్సనల్ ఏదైనా కానీ, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కానీ, పక్కన వాతావరణం దాని వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ, ఆ స్ట్రెస్ ఎట్లయినా వాళ్ళు ఎక్కువ థింకింగ్ వల్ల ఏదైనా సరే ఒక 20 years నుంచి మనం చెక్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ నాగప్రియ, ఎండోక్రైన్ చూస్తుంటే స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. షుగర్ వ్యాధి గురించి డౌట్స్ క్లియర్, థైరాయిడ్ వ్యాధి గురించి అట్లానే నర్సోపేట ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ మేడం గారు చాలా మందికి మన ఇండియా వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. మన ఇండియన్స్ లో ఇది చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ షుగర్ టెస్ట్ ఎవరు ఎంత ఎర్లీగా చేయించుకుంటే మంచిది, ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటే మంచిది? డయాబెటిస్ స్క్రీనింగ్ టెస్ట్ అసలు వాళ్ళకి తెలియదు, జస్ట్ ఎంత ఎర్లీగా చేయించుకోవాలి? అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఇండియాలో ఎక్కువగానే ఉంది. దీన్ని ఏషియన్ ఇండియన్ ఫినోటైప్ అంటాము. మన ఇండియన్స్ లో జనరల్ గా అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే విజువల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట లోపల ఉండే ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల అదే చెడుకోవు. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది త్వరగా పెరిగి మనకి మిగిలిన వరల్డ్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఎర్లీ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇండియన్స్ స్క్రీనింగ్ అనేది ఈ కాలంలో అరౌండ్ 25 to 30 years నుంచే డయాబెటీస్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు 25 నుంచి కంపల్సరీ స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 1 year కి చెక్ చేసుకుంటే మంచిది. లేదా ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో మదర్ కి లేదా ఫాదర్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి ఎవరికైనా రన్ అవుతూ ఉంటే, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎర్లీగా స్టార్ట్ చేయించుకోవడం బెటర్. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు లేడీస్ అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ. మెయింటైన్ చేయాలి.
షుగర్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలి? స్టార్టింగ్ లో కంట్రోల్ వచ్చే వరకు ప్రతి నెలకు ఒకసారి, తినకముందు తిన్నాక షుగర్స్ చెక్ చేయించుకోవడం అనేది మంచిది. లైక్ 3 నెలలకు ఒకసారి HbA1c అంటాము, 3 నెలల షుగర్ యావరేజ్ లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, అది ఎవ్రీ 3 months కి చెక్ చేసుకోవాలి. ఒకసారి ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months టు 6 నెలల నుంచి 12 నెలల్లో స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకున్నా పర్లేదు. బట్ మన సినారియోలో అయితే నెలకు ఒకసారి చెక్ చేయించుకోవడమే బెటర్, అట్లీస్ట్ తినకముందు తిన్నాక షుగర్స్ అయినా. థ్యాంక్ యూ మేడం. ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన వండర్ డైట్ ఏమైనా ఉన్నాయా? అందరూ తినేదే తెలుసా? డైట్ కి సంబంధించి మీ సలహా ఏంటి? చాలా మంది యూట్యూబర్స్ వీళ్ళకి తెలియక చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, మీ సలహా ఏంటి? వండర్ డైట్స్ అంటూ ఏం లేదు సార్. మనం తినే దాంట్లోనే క్యాలరీ డెఫిసిట్ అంటాము, 500 calories డెఫిసిట్ చేసుకొని తింటే సరిపోతుంది. అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ డైరెక్ట్ షుగర్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఇందులో రెండిట్లో ఉండేది సేమ్ కార్బోహైడ్రేట్ అమౌంట్ ఉంటుంది. బట్ బ్రౌన్ రైస్ ముడి బియ్యం అంటే అందులో ఫైబర్ అమౌంట్ కూడా ఉంటుంది పాలిష్ చేయకపోవడం వల్ల. సో అది లేట్ గా అబ్జర్వ్ అవుతుంది, లేట్ గా అబ్జర్వ్ అవడం వల్ల షుగర్ వాల్యూస్ అంత పెరగకుండా ఉంటాయి. ఇంకొకటి, షుగర్ ఉన్న వాళ్ళు పంచదార తినకూడదు, బెల్లం తినచ్చు అని చాలా మంది బెల్లం వేసుకుని టీ కాఫీలు తాగుతారు. అది ఎంతవరకు నిజం? వచ్చామని చెప్పి బెల్లం, తేనె, పంచదార ఏదైనా కానీ ప్రిపేర్ చేయకూడదు. అన్నిట్లో ఉండేది తేనెలో ఇన్ఫాక్ట్ పంచదార కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ షుగర్ ఉంటుంది, అది కూడా ప్రిఫర్ చేయకూడదు. అండ్ బెల్లం కూడా వేసుకోకూడదు అండి. థ్యాంక్ యూ. ఇంకొకటి, షుగర్ ఉంది అని తెలిసి చాలా మంది ఫ్రూట్స్ తింటాం మానేస్తారు, అసలు తినరు ఫ్రూట్స్. అది ఎంతవరకు కరెక్ట్? ఏ ఫ్రూట్స్ తినచ్చు? ఫ్రూట్స్ తినడం అనేది షుగర్ పేషెంట్స్ కి చాలా అవసరం కూడా. ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, అంటే తిన్న వెంటనే షుగర్ ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది డిఫైన్ చేస్తారు. అది ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తినకూడదు. సో లైక్ అరటికాయ, మామిడికాయ, ద్రాక్ష, సపోటా, సీతాఫలం, పైనాపిల్ ఇలాంటివి తిన్న వెంటనే షుగర్ పెరుగుతుంది. సో దాన్ని తినకూడదు. మిగిలిన ఫ్రూట్స్, ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మందికి ఉన్న డౌట్స్, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవే. షుగర్ ఉంది, నేను టాబ్లెట్ వేసుకుంటాను, ఈ మళ్ళీ చెక్ చేయించుకోలేదని 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా చెక్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్టా? షుగర్ ఉన్న వాళ్ళు ఎంత మెయింటైన్ చేయాలి? షుగర్ వాల్యూస్ టార్గెట్స్ ఏజ్ బట్టి వేరీ అవుతూ ఉంటాయండి. చిన్న వయసులో వచ్చిన షుగర్స్ కి కొంచెం స్ట్రిక్ట్గా కంట్రోల్ ఉంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి షుగర్ వ్యాధి వల్ల. సో 30-35 years కి ఫాస్టింగ్ షుగర్ అరౌండ్ 90 to 100 మెయింటైన్ చేయమని చెప్తాను. తిన్న తర్వాత 140 to 160 అండ్ HbA1c 6.4 అలానే మెయింటైన్ చేయమని చెప్తాను. లెస్ దాన్ 60 years అదర్ పేషెంట్స్, అదర్ కోమార్బిడిటీస్ ఉంటాయి, లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్ అనేది, కిడ్నీ ప్రాబ్లమ్ అనేది ఉంటే 100 to 110 మెయింటైన్ చేయమని చెప్తాను. మోర్ దాన్ 60 years అయితే 120 వరకు తిన్నాక 180 వరకు ఉండొచ్చు. అండ్ HbA1c వాళ్ళకి లీనియన్స్ ఉంటుంది, 8 వరకు ఉండొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాం. బీపీ నార్మల్ గా ఎంత పెట్టుకోవాలి? నా టోకెన్ రాసారా? ఇది అన్యాయం ఉంది. నాకు చెత్త కూడా ఇవ్వలేదు. నేను కిందకెళ్ళి రాత్రి నేను తెచ్చుకోవాలంటే అక్కడ వేరే వాళ్ళు చూస్తున్నారు, ఈయన దొంగలాగా వచ్చి నేను తీసుకెళ్తున్నాడు. నాకు ఇవ్వలేదు, నాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. మీకు ఒక చెప్పిన కరెక్ట్ సెన్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి, రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయకూడదు. నేను చెప్పినట్టు 90 లోపే దాకా తాగితే 90 తాగమన్నారని చెప్పకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మామగారు జ్యోతిరెడ్డి గారు ఉన్నాయి, ఆయన సెటిల్ ఆడేటప్పుడు అందరికి పొట్టంలో బరువుంది తగ్గదా అనుకుని డిసైడ్ అయ్యి ఒక ఆహారం పెట్టారు. అంటే కూరగాయలు, ఫ్రూట్స్, ఒక లడ్డు అది తిని బరువు తగ్గుదాం అనుకున్నారు. వాళ్ళు మాకు 30 మంది ఆయన డాక్టర్లు ఉన్నారు. ఒక నెల తర్వాత అందరు తగ్గారు, 2-3 కేజీలు తగ్గారు, 2-3 కేజీలు పెరిగారు. అందరూ అనుకుంటున్నారు, అబ్బా ఈ ఆహారం కష్టంగా ఉంది, మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకున్నారు. ఈయన అన్నాడు అందరు ఎదురుగా, నాకేం బ్రహ్మాండంగా ఉంది, హాయిగా ఉంది అన్నాడు. మీరు ఎట్లా తింటున్నారు చెప్పండి అని అడిగారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత వాళ్ళు పంపించిన డైట్ తీసుకొని లడ్డూతో మిక్స్ చేసుకొని చక్కగా తిన్నారు. ఓ ఆయన అది భోజనం చేయకుండా తినాల్సింది, భోజనం చేసిన తర్వాత తినేది కాదు. సో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ఈ సలహాలన్నీ కూడా
మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుని కరెక్ట్ సెన్స్ లో వేరే వాళ్ళకి చెప్పండి. జోజిరెడ్డి గారి లాగా తప్పుగా అర్థం చేసుకొని బరువు తగ్గడానికి ఇచ్చిన డైట్ తో బరువు పెరిగారు ఆయన. సో ఇది సరదాగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు సార్ కార్సన్ గారిని. ఇప్పుడు చాలా మంది మనలో 50 years దాటిన వాళ్ళు, 40 years దాటిన వాళ్ళు, 60 years దాటిన వాళ్ళు ఉన్నారు కదా. జనరల్ కార్డియాక్ చెకప్ అంటే బ్లడ్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ ఎక్కువ కానీ ఏ ఇయర్ కాడి నుంచి స్టార్ట్ చేయాలి? నాకు 40 సంవత్సరాలే కదా, ఒక 10 years తర్వాత స్టార్ట్ చేద్దాం అంటే మాస్ హెల్త్ చెకప్స్ అంటారు కదా, ఎక్కడి నుంచి ఐడియా స్టార్ట్ చేయాలని ఒకసారి అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటుంది. నేను ప్రాక్టీస్ పెట్టి దగ్గరగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలప్పుడు పిల్లల తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు గుండెపోటుకి, దానికో బైపాస్ సర్జరీ. అంటే 60-70 తల్లిదండ్రులు తీసుకొని 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 20 ఏళ్ళు, 25 ఏళ్ళలో వచ్చారు. ఈ మధ్య గత 2-3 సంవత్సరాలు అంటే తల్లిదండ్రులు బాగుంటున్నారు, పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వస్తున్నారు. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళని తీసుకొని వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తే ట్రీట్మెంట్ ఉంటారు, స్టెంట్స్ కోసం పేరెంట్స్ తీసుకొని వస్తారు. అది చూడటానికి చాలా ప్యాథటిక్ గా బాధగా ఉంది. అంటే ఒక హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేయాలంటే అట్లీస్ట్ 20 years ముందు మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇల్లు కట్టాలో లేదా పెళ్లి చేయాలనుకున్నా అంటే దానికి ప్రిపరేషన్స్ ఎప్పుడు చేస్తారు? పెద్ద పిల్ల చేస్తే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇద్దాం, వాళ్ళకి మనీ ఇచ్చింది. అట్లానే హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేయాలంటే దానికి మూలం ఏంటో కనిపెట్టి దాన్ని ప్రివెంట్ చేయడం అంటే కనీసం ఒక 20 years ప్రకారం ఏంటంటే 20 years కే మీకు ఏమన్నా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అట్లీస్ట్ ఒకసారి, షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఉన్నాయేమో అండ్ అది చెక్ చేయించుకోండి. నార్మల్గా ఉంటే every 5 years చేయించుకోండి సరిపోద్ది. అన్ని ప్యాకేజీ ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెవీ వర్క్ చేయాలనుకున్నారు, జిమ్కి వెళ్ళారు, వెయిట్స్ ఎత్తాలనుకున్నారు, లేదు మిలిటరీకి ట్రైనింగ్కి వెళ్ళారు, 5 kilometers పరిగెత్తాలనుకున్నారు. అలాంటి వాళ్ళు స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఇలాంటి జబ్బులు ఉంటాయి. వాళ్ళు తెలుసుకోకుండా సడన్ గా పెద్ద సో ఫ్రెండ్స్ చూసారు కదా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వాళ్ళు డాక్టర్స్ మనకి చెప్పినవి. సో ఈ విధంగా మీకు కొంతమందికైనా సందేహాలు అనేవి తీరుతాయని అనుకుంటున్నాను. సో యూట్యూబ్ వీడియో అనేది ఆల్ ఓవర్ వరల్డ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో అందరికీ కొంతమందికైనా డౌట్స్ అనేది క్లియర్ అవుతుంది అనుకొని ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా పాత వీడియోలు కూడా చూడండి. అండ్ ఆ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Until then, this is Subramaniam signing off. Thank you for watching. Please subscribe with Subramaniam channel.